హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ అయితే విప్పేసి ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను. ఈరోజు నేను గొంగళి పురుగుని చూశాను. ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం చూడటం. ఈ వర్షాలకి ఎప్పుడు దొండముక్కకు వచ్చినాయి గొంగళి పురుగులు చూశాను. ఆ చెట్టే తీసేసి ఆ పైనుంచి తీసేసి టెర్రస్ పైన ఉంటే తెచ్చేసి నేను కింద మట్టిలో పెట్టేశాను. ఆ దుంపలు చెట్టు అంతా లాగేసి. కానీ ఇప్పుడు ఫుల్గా వచ్చేస్తున్నాయి వర్షాలకి. బచ్చల కూర మొక్కకు వచ్చినాయి. బచ్చల కూరకు కూడా ఇట్లా పడతాయని నాకు తెలీదు. గొంగళి పురుగులు ఆ లీవ్స్ తీసేసి ఎడంగా వేసేసేయాలి. మొలక చెట్టు కంపల్సరీగా పడతాయి. మొలక చెట్టుకి అయితే చూశాను కానీ అందుకే నేను పెట్టలేదు. మొలక చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదు అంటారని. ఆ సీడ్స్ వేసినా వచ్చేస్తాయి. మొలక మొక్కలు ముదిరికాయ చిన్న చిన్న సీడ్స్ తీసేసేసినా వచ్చేస్తాయి ఈజీగా. ఆ మొలకాకైతే చాలా మంచిది కళ్ళకి. పప్పులో వేస్తారు, పకోడీ కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. మెడిసినల్ ప్లాంట్గా కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈరోజు ఆరెంజ్ కలర్ మందారం ఫ్లవర్ అయితే విప్పేసింది. ఇక్కడ ముద్ద సింక్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈరోజు పూజ చేసుకోవటానికి నాకు ప్లేట్ నిండిపోయినాయి. కాస్మోస్ ఫ్లవర్స్ అయితే ఫుల్గా వచ్చేసినాయి. ఈరోజు చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని సీడ్స్ కూడా వచ్చినాయి, సీడ్స్ కూడా కోసేస్తున్నాను. ఆ సీడ్స్ కొయ్యిపోయినా ఇంకా అవే పడేసి ఇంకా చాలా ఫుల్గా వచ్చేస్తాయి మొక్కలు. కొంచెం ప్లేస్లోనే నేనైతే చాలా పెట్టుకున్నాను. టెర్రస్ పైన ఎక్కువ పెట్టడానికి లేదు, చెమ్మ వస్తుందని నేను ఎక్కువ పెట్టుకోలేదు. కింద మట్టిలోనే ఇంకా ఆ కొంచెం ప్లేస్లోనే ఎక్కువగా ఫ్లవర్స్ ప్లాంట్సే పెట్టుకున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. లెమన్ ఎల్లో 3 కలర్స్ పెట్టాను మొత్తం. ఒక కలర్ మట్టికి బాగా వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చినాయి, ఒకే కలర్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే 3 కలర్స్ పెట్టుకున్నాను. చామంతి మొక్కలు కూడా పెట్టాను. ఎల్లో చామంతి కూడా కొనుక్కొచ్చి పెట్టాను. ఇంకా అది మట్టిలో పెట్టలేదు. ఎల్లో చామంతి, వైట్ చామంతి కూడా పెట్టాను. కొన్ని చిగుళ్ళు అయితే కట్ చేసేసాను, ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయని చామంతి మొక్కలకి. అలా చిగుళ్ళు తీసేస్తూ ఉంటే బాగా వస్తాయి ఫ్లవర్స్. వైట్, ఎల్లో ఉన్నాయి నా దగ్గర. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ అయితే కోసాను, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నాను. ఇలా వైట్, బ్లూ, ఆరెంజ్ చాలా కలర్స్ ఉన్నాయి, రెడ్. ఈ ఫ్లవర్స్ అయితే డైలీ 1-2 అన్న వస్తున్నాయి. ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు చెట్టు కూడా బాగా హైట్ వెళ్ళింది. క్రీపర్ ప్లాంట్ కదా, అలా వైట్ ఫ్లవర్స్ మొక్క ఉంది కదా, ఇంకా అల్లుకుంటుందని అక్కడ పెట్టాను. కొన్ని సీడ్స్ అయితే నిలబడుతున్నాయి ఇప్పుడేను. కొన్ని ఫస్ట్ టైం అయితే రాలిపోతూ ఉన్నాయి, ఇప్పుడు నిలబడినాయి. ఈరోజు కాస్మోస్ ఫ్లవర్స్ అయితే చాలా విప్పినాయి, కోసేస్తున్నాను. జినియా ఫ్లవర్స్ కూడా ఒకటి సీడ్స్ రెడీ అయిందేమోనని కోసాను, కానీ మొత్తం దాన్ని ఫ్రెష్ చేసి చూశాను, కానీ అందులో సీడ్స్ అయితే ఏం లేవు. మరి ఇంకా దానికి ఫస్ట్ టైం నేను జినియా ఫ్లవర్ సీడ్స్ చూడటం. మొత్తం వర్షానికి ఖరాబ్ అయినట్టుంది. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సీడ్స్ ఎలా వస్తాయో చూడాలి. జినియా సీడ్స్ నారిపోయాలి. కాస్మోస్ సీడ్స్ ఇవి. కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఉన్నాయి కొన్ని. నేను ఎక్కువగా ఫ్లవర్స్ కోసుకుంటున్నాను పూజ చేసుకోవడానికి, అందుకే సీడ్స్ ఇంకా ఎక్కడైనా 1-2 ఫ్లవర్స్ నేను వదిలేస్తే అప్పుడు సీడ్స్ వచ్చేస్తున్నాయి. ఈ వర్షానికి కొన్ని అయితే రాలిపోతూ ఉన్నాయి, కానీ బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఈ ఫ్లవర్స్ని కాస్మోస్, ఆస్ట్రేలియా బంతి అంటారు. ఈ ఫ్లవర్స్ చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. అయిగోండి పింక్ ఫ్లవర్స్ మిడిల్లో ఉన్నాయి. ఎల్లో మందారం అయితే కటింగ్ చేసినాక ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఇంకా మొగ్గలు అయితే రాలేదు. ఇక్కడ కొన్ని సీడ్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. చాలా బాగా విప్పుతున్నాయి, నాకు చాలా ఇష్టం. ఇది చూడండి ఎంత బాగా రెడీ అయింది. ఇంక ఇప్పుడు సీడ్స్ వచ్చేస్తాయి ఇలా రాలిపోయి. సీడ్స్ రెడీ అవుతున్నాయి. కోకోనట్ ప్లాంట్ అయితే బయటకు వచ్చేసింది, ఇంకా గుబురుగా అయిపోయింది. వర్షం పడుతుంది కదా, చెట్లు అయితే హైట్ అయిపోతున్నాయి, అందుకని కొన్ని అయితే కటింగ్ వేసేసాను. కోకోనట్ అయితే కొంచెం పైన 2 లీవ్స్ నుంచి మొత్తం చుట్టూ కటింగ్ వేసేసాను. మొక్కలకు కూడా హెయిర్ వెళ్తే చాలా బాగా వస్తాయి. ఎర్లీ మార్నింగే లేచి నేను చెట్లలో వీటిల్లో చేతులు పెడుతూ ఉంటాను. ఇక్కడైతే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లెమన్ ఎల్లో చాలా బాగున్నాయి కలరు. ఎప్పుడు కార్తీక మాసంలో వచ్చాయి. నా చిన్నప్పుడైతే కంపల్సరీగా అందరూ పెట్టుకునేవాళ్ళు ఇవి. ఇలా ఈ కాస్మోస్ ఇవి ఎక్కువ ఉండేవి కాదు.
ఇప్పుడైతే ఎక్కడైనా ఉంటున్నాయి ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇప్పుడు కార్తీక మాసమే కాదు, ఈ ఇయరంతా వస్తున్నాయి. కొంచెం వాటర్ పోస్తే చాలు, వాటికి ఏం పెస్ట్ కూడా రాదు, ఆ స్మెల్కి ఏమీ రావు. చాలా బాగుంటుంది గార్డెన్ కూడా. బచ్చలి ప్లాంట్ నెక్స్ట్ బచ్చలి కూర ఉంది కొంచెం, అది కోసేస్తాను. గొంగళి పురుగులు పడుతున్నాయి కదా, నీట్గా చేసేసేయాలి. బచ్చలి ప్లాంట్కి కూడా వచ్చేసినాయి కొన్ని ఫ్లవర్స్. పింక్ ఫ్లవర్స్ అయితే కోసేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోసుకుంటున్నాను, కాస్మోస్ ఫ్లవర్స్. ఇక్కడైతే కొన్ని నేను ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ కోసం కొన్ని ఆవాలు అయితే వేశాను. ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇవి కూడా ఫ్లవర్సే కదా, బాగున్నాయి. ఎల్లో ఫ్లవర్స్ ఉంటే హనీబీస్ చాలా బాగా వస్తాయి. ఈరోజు కొన్ని సువర్ణగన్నేరు ఫ్లవర్స్ కోస్తున్నాను, చాలా బాగా విప్పినాయి ఈరోజు. కొన్ని అయితే సీడ్స్ చెట్టుకే ఓపెన్ అయిపోయినాయి, చిన్న చిన్న గింజలు. సీడ్స్ కూడా తీస్తున్నాను ఇప్పుడు, చాలా బాగా రెడీ అయినాయి. కొన్ని బకెట్లో వేసేస్తూ ఉంటాను, ఇంకా ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి మొక్కలు. ఎవరైనా అడిగినప్పుడు ఇస్తూ ఉంటాను, లేదంటే కుండీల్లో పెట్టేసుకుంటాను. ఈరోజు పెద్ద ఫ్లవర్సే విప్పినాయి, హనీబీస్ వచ్చినాయి. ఎల్లో ఫ్లవర్స్కి ఎక్కువ వస్తాయి హనీబీస్. చాలా బాగుంది ఇలా లీప్తో కోస్తే ఫ్లవరు. కానీ ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, త్వరగా చాలా సున్నితంగా ఉంటాయి, వడిలిపోతున్నాయి కోస్తే. చెట్టుకైతే ఈవినింగ్ వరకు కొంచెం ఉంటున్నాయి. డైలీ ఎనీడే వస్తున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ వచ్చినాయి సీడ్స్, ఎంత బాగా రెడీ అయినాయో. ఇలా రెడీ అయిన వేస్తే చెట్టుకే రెడీ అయినాయి, బాగా వచ్చేస్తాయి. నారు పోసేయచ్చు ఇవి, పసుపు కలర్లో ఎంత బాగుంటాయో. కూల్ డ్రింక్ డబ్బాల్లో అయినా సరే పెట్టుకోవచ్చు, కొంచెం మట్టున్నా చాలు. ప్లేస్ లేకపోయినా సరే కొంచెం ప్లేస్ ఉన్నా చాలు. చిన్న చిన్న డబ్బాల్లో కూడా వస్తాయి ఫ్లవర్స్. కరివేపాకు ప్లాంట్ అయితే సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి. ఇక్కడ వేసేస్తున్నాను ఈ కరివేపాకు ప్లాంట్ ఉన్న చోట అయితే. ఇందులో ఇలా వర్షానికి ఇంకా అవే వచ్చేస్తూ ఉంటాయి, ఇలా పడేసినా చాలు, కాయలు కోసేసి వచ్చేస్తాయి. ఇందులో పల్లీ ప్లాంట్స్ కూడా పెట్టాను కొన్ని, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. వర్షానికి అయ్యి చెట్లు అయితే ఎదిగిపోతూ ఉన్నాయి. పల్లీ మొక్కలకి వాటర్ ఎక్కువ అక్కర్లేదు, కొన్ని వాటర్ కొంచెం తేమ ఉంటే చాలు. ఇసుకలు అయితే చాలా బాగా వస్తాయి, గ్రౌండ్ నట్స్. ఇక్కడ కొన్ని ముద్దశంఖ ఫ్లవర్స్ అయితే విప్పినాయి, ఇదిగోండి చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈరోజైతే బౌల్ నిండిపోయింది, ప్లేట్ నిండిపోయింది, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఇటువైపు. ఇవి 2 days అయినా అలాగే ఉంటాయి. లేడీ కనకాంబరాలు అయితే చాలా డెలికేట్గా ఉంటాయి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. రోజ్ ఫ్లవర్ ఒకటి ఇప్పుతుంది. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ కోసేసాను. ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, పింక్ ఫ్లవర్స్ ఇవి.